ఈరోజు మనం దీన్ని ఏమంటారు, పెద్ద వంకాయ, దీంతో మనం కర్రీ చేసుకున్నాము. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఆయిల్ పెట్టుకొని దానికి ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి దాని మీద మనం సేకాయించుకోవాలి. కొంచెం ఇది సాఫ్ చేసుకుందాం. డైరెక్ట్ గ్యాస్ మీద కాకుండా ఇది పెట్టుకుంటే కొంచెం మంచిది అన్నట్టు. ఈ వంట మెయిన్ ఎవరిదంటే ఇటు గుజరాత్ సైడ్ కాఠియావాడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఈ వంకాయని. ఈ వంకాయ అనే సద్ద రొట్టె బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవాలి మంచిగా. వంకాయకి మంచిగా కట్స్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేపుకున్న తర్వాత ఉల్లాకు, ఎల్లిపాయ ఆకుని చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ అవి కూడా కట్ చేసుకోవాలి. ఉల్లాకు అనే ఎల్లిపాయ ఆకు కట్ చేసుకున్న తర్వాత టమాటా కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఎల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి. అసలు ఇందులో ఇదే టేస్ట్ ఉంటుంది. ఇది వెల్లుల్లి ఆకు అనే ఇది ఉల్లాకు టేస్ట్ ఉంటుంది. ఈ రెండు కంపల్సరీగా వేసుకోవాలి. ఇది పేరు దీన్ని బెంగన్ భర్తా అంటారు ఇక్కడ వాళ్ళు అయితే. ఇక తెలుగులో అయితే నాకు కూడా తెలియదు, మా మమ్మీ ఎప్పుడు చేయలేదు కాబట్టి నేనే చేసుకుంటాను. మంచిగా కడుక్కొని ఉల్లిపాయ కట్ చేసుకొని టమాటా కట్ చేసుకొని వంకాయ వేగిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పోసుకొని చూసుకోవాలి అందులో ఏమైనా పురుగులు ఉంటాయో. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆవాలు గోలిన తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ ఎల్లిపాయ ఆకును ఉల్లాకు కూడా వేసుకోవాలి. ఇలా స్కిప్ అయిపోయింది, కనపడట్లేదు. ఆ తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ ఆకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయేదాకా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకొని అది కూడా ఫ్రై కావాలి మంచిగా. నాకు చపాతీలు ఇటు చేసుకుంటూ అటు కర్రీ కూడా చేస్తాను నేను. అవి మంచిగా టమాటా కూడా వేసేసుకున్నాం కదా, టమాటా కూడా మంచిగా గోలిన తర్వాత గోలిన తర్వాత ఈ మూత పెట్టుకోవాలి. వంకాయకి తొడమ కట్ చేస్తాను, ఆ తొడమ కూడా అందులో వేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది కొంచెం. దాంతో అది నాకు అలానే ఇష్టం, అలా తినడం. ఇప్పుడు అందులో వేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం ఆ స్పూన్ తోటి ఇట్లా క్రష్ చేసుకోవాలి. తర్వాత కారం,
ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి. నిజంగా బాగా టేస్టీగా ఉంటుంది.